ఓం గం గణపతయే నమ. ఓం శ్రీమాత్రే నమ. నా ఈ త్రిప్లస్ ఆస్ట్రో సొల్యూషన్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఏలినాటి శని ఎవరికైతే స్టార్ట్ అయిందో అది నేను నా గత వీడియోలో శని రాశి మార్పు వల్ల ఎలా ఉంటుంది అనేది మిగతా గ్రహాలతో చూసి 2.5 సంవత్సరాలకి కుంభం, అలాగే మీనం, మేషరాశి జాతకులకి చెప్పడం జరిగింది ఫలితాలు. మీరు చూసే ఉంటారు నా ముందు వీడియో. దానికి ఈ కంటిన్యూషన్గా ఇప్పుడు ఈ వీడియోలో ఏంటి అంటే వృషభం, మిథునం, కర్కాటక రాశి జాతకులకి ఈ శని, అలాగే రాహువు, గురువు, ఈ మేజర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటి మార్పులు వల్ల ఏ విధంగా ఉండబోతోంది అనేది ఒకసారి ఈ వీడియోలో విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నాదొక చిన్న విన్నపం ఏంటంటే, ఏవైతే ఈ గోచారం ఉందో నేను చెప్పాను, మీకు గుర్తుండి ఉంటుంది గత వీడియోల్లో. ఈ గోచారం అనేది చంద్రరాశి ఆధారంగా ఏదైతే చెప్తున్నానో ఇది ప్రతి ఒక్కరి వ్యక్తిగత జాతకంలో కూడా దీని తాలూకా ప్రభావం ఒక 10% మాత్రమే ఉంటుంది. అంటే మీ వ్యక్తిగత జాతకం బాగోలేదు అనుకోండి, గోచారం బాగోలేకపోతే కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. లేదు మీ వ్యక్తిగత జాతకం బాగుందనుకోండి, గోచారం బాగోలేకపోయినా కూడా మీకు వచ్చిన పెద్దగా ఇబ్బందులు అయితే ఏమీ జరగవు. కాకపోతే రాబవలసిన శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఆలస్యం అవుతాయి. దానికి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అలాగే మీ వ్యక్తిగత జాతకం బాగోలేదు అనుకోండి, ఇక్కడ గోచారం బాగుందనుకోండి, ఈ గోచారం ఉన్నంతకాలం ఈ కాలంలో ఏంటంటే వ్యక్తిగత జాతకం బాగోలేకపోతే కొంచెం ఇబ్బందులు అనేవి ఏవైతే ఉంటాయో గోచారం బాగుండడం వల్ల కొంచెం వాటి తీవ్రత అన్నది తగ్గుతుంది. అలాగే ఆ పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ గోచారంతో పాటు మీ వ్యక్తిగత జాతకంలో ఏదైతే నడుస్తుందో, ఏ గ్రహదశ నడుస్తుందో ఆ గ్రహానికి పరిహారాలు చేయించుకోవడం వల్ల కొంచెం ఉపశమనం పెరుగుతుంది. బాధల నుంచి ఏదైతే ఇబ్బందులు ఎవరికైతే ఎదురవుతున్నాయో వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. అందుకని నేను నా వీడియోలో చెప్పినట్టే ఈ వీడియోలో ముఖ్యంగా ఈ వృషభం కానీ, మిథునం కానీ, కర్కాటక రాశికి ఈ గోచార ఫలితాలతో పాటు అసలుకి వాళ్ళకి సాధారణంగా ఏ రాశి వాళ్ళకి ఏ దశలు జరుగుతున్నాయి. ఎందుకంటే వృషభ రాశిలో పుట్టిన రోహిణి కానీ, కృత్తిక కానీ, అలాగే మృగశిర, ఆరుద్ర, పునరసు వీళ్ళకి వచ్చే దశలను బట్టి ఏ దశలు జరిగే అవకాశం ఉన్నది. ఒకవేళ ఆ దశలు జరుగుతుంటే మీ వ్యక్తిగత జాతకంలో ఆ గ్రహాలు ఏ విధంగా ఉంటే మీకు యోగిస్తుంది ఈ గోచారం, లేదు ఏ విధంగా ఉంటే మీకు ఇబ్బంది కలిగిస్తుంది అన్న ప్రయత్నం అయితే చేస్తాను. దానివల్ల కొంచెం మీకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే నేను ఈ ప్రయత్నం చేయదలుచుకున్నాను. ఇక మనం విషయంలోకి వెళ్తే వృషభ రాశి జాతకులకి ఈ శని మన మార్చి 29వ తారీఖు నుంచి కూడా వీళ్ళకి లాభస్థానమైనటువంటి ధనుస్సులో సంచారం మొదలుపెట్టాడు. 2.5 సంవత్సరాలు లాభంలో ఉంటాడు. అలాగే ఈ మే 14 నుంచి గురుడు ద్వితీయంలోకి వస్తాడు. ఇక రాహువు దశమంలోను, కేతువు చతుర్థంలోనూ సంచరిస్తాడు. అయితే ముఖ్యంగా ఎలా ఉంటుంది వృషభ రాశి జాతకులకి అంటే, ఈ వృషభ రాశి జాతకులకి ఈ 2.5 సంవత్సరాలు ఈ శని గోచారం కానీ, లేదా 18 నెలల రాహు గోచారం కానీ, లేదా ఈ సంవత్సరం పాటు ఏదైతే గురువు గోచారం కానీ, ఆ తర్వాత కూడా గురువు తృతీయంలోకి వెళ్ళిన గురువు కూడా, ఉచ్చులోకి వెళ్ళే గురువు కూడా, మొత్తానికి ఈ 2.5 సంవత్సరాలు కూడా వృషభ రాశి జాతకులకి చాలా యోగవంతమైన కాలం. ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, లేదా అవివాహితులు కానీ ఎవరికైనా సరే కుటుంబ వృద్ధి ఉంటుంది, ఆరోగ్య వృద్ధి, అలాగే ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, అలా మీరు ఏవైతే అనుకుంటారో గృహయోగం, వాహన యోగం, మీకు అన్ని రకాలుగా మీ కోరికలు అయితే తీరే సమయం అన్నమాట ఇది. వృషభ రాశి జాతకులకి చాలా అద్భుతమైన కాలం అనే చెప్పాలి.
గోచార రీత్యా. అయితే ఇక్కడ అలాగే వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రవి మహాదశ కానీ, చంద్ర మహాదశ కానీ, లేదా రాహు మహాదశ కానీ, గురు మహాదశ కానీ, శని మహాదశ కానీ జరుగుతుంది అనుకోండి, అందరికీ కూడా ఫలితాలు బాగుంటాయి. అలాగే నేను చెప్పిన రవి కానీ, చంద్రుడు కానీ, రాహువు కానీ, గురువు కానీ మీ జాతకంలో, మీ వ్యక్తిగత జాతకంలో మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, లగ్నం ఏమైనా కావనండి, లగ్నాన్ని ఒక ప్రస్తుతానికి పక్కన పెట్టడం, లగ్నం సంగతి మర్చిపోండి. మీ వ్యక్తిగత జాతకంలో ఈ చంద్రరాశి నుంచి చూసినప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, ఎందుకంటే చంద్రరాశి ఆధారంగా మనం గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి. అంటే ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు మీకు రవిమాస జరుగుతోంది అనుకోండి, సూర్యుడు కానీ మేషంలో కానీ, మీకు అది ఏ భావమైనా సరే మేషంలో కానీ, లేదా తన స్వక్షేత్రమైన సింహంలో కానీ, అలాగే వృశ్చికంలో కానీ, ఇక్కడ ఎక్కడున్నా సూర్యుడు మీకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఒకవేళ అదే సూర్యుడు తులలో కానీ ఉన్నాడు అనుకోండి, అప్పుడు కొంచెం మీకు కలిగే శుభ ఫలితాలు అనేవి జరుగుతాయి, కానీ ఆలస్యమయ్యే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే చంద్రుడు కర్కాటకంలో ఉన్న, చంద్రుడు వృషభంలోనూ మీకు ఉంటాడు చంద్రమహాదశ జరుగుతున్నప్పుడు. అయితే ఈ చంద్రమహాదశ ఎవరికి జరుగుతుందో వీళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఒకవేళ ఈ చంద్రుడు ఎవరికైనా రాహుతో కలిసి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, లేదా కేతువుతో కలిసి ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీకు ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయి. చూసుకోండి ఒకసారి గోచార రీత్యా రాహువు కానీ కేతువు కానీ ఒకవేళ ఆ చంద్రుడితో కలిసి కానీ ఉండుంటే ఈ గోచారం కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు, అంటే మీకు అంతగా అనుకూలమైన ఫలితాలు అయితే ఉండవు. అలాగే రాహుమహాదశ లేదా గురుమహాదశ, గురువు కర్కాటకంలో ఉన్నాడు అనుకోండి, లేదా ధనుసులో ఉన్నాడు అనుకోండి, లేదా మీనంలో ఉన్నాడు అనుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. రాహువు మిథునంలో కానీ, తులలో కానీ, కన్యలో కానీ, మకర కుంభాల్లో కానీ ఉన్నాడు అనుకోండి, అది కూడా రాహువు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, చాలా మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి. లేదు రాహువు శనితో కలిసి ఉన్నా కూడా బాగుంటుంది ఈ నేను చెప్పిన రాశుల్లో. లేదు శుక్రుడితో కలిసి ఉన్నా బాగుంటుంది. కానీ అదే రాహు ఒకవేళ కుజుడితో కలిసి ఉన్నాడు అనుకోండి, వీళ్ళకి కొంచెం అనుకూల ఫలితాలు తక్కువ ఉంటాయి, ఇబ్బందులు కొంచెం ఎక్కువ ఉంటాయి. అలాగే ఇక శని, ఎవరికైనా శని మహాదశ జరుగుతూ ఉంటే, శని మీకు తుల్లో కానీ మకర కుంభాల్లో కానీ ఉన్నాడు అనుకోండి, లేదు మిథునంలో ఉన్నాడు అనుకోండి, లేదు కన్యలో ఉన్నాడు అనుకోండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి, బాగుంటుంది ఫలితాలు. అదే శని ఒకవేళ మేషంలో ఉన్నాడు అనుకోండి, లేదు ధనుస్సులో ఉన్నాడు అనుకోండి, లేదా మీనంలో ఉన్నాడు అనుకోండి, కొంచెం ఫలితాలు అనేవి ఇక్కడ ప్రతికూల ఫలితాలు అంతగా కలగవు, కానీ ఫలితాలు మీకు కలిగే ఏదైతే ఫలితాలు బాగున్నాయని చెప్పానో అవి కొంచెం ఆలస్యం అవుతాయి. అంటే ఈ శుభ గడియలు ఏవైతే ఉన్నాయో మీకు ఈ 2.5 సంవత్సరాలు, మీకు దీని తాలూకా ఫలితాలు అనేవి అంత పూర్తిగా సంపూర్ణంగా మీకు లభించవు. మామూలుగా చూస్తే గోచార రీత్యా వృషభ రాశి వాళ్ళకి ఈ 2.5 సంవత్సరాలు కూడా చాలా యోగదాయకమైన కాలం. అన్ని రకాలుగా, అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి జరిగేటటువంటి కాలం ఇది. కానీ ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కానీ కొంచెం ప్రతికూల గ్రహస్థితులు, ప్రతికూల దశలు జరుగుతున్నాయనుకోండి, ఏదైతే ఈ గోచారం రీత్యా మీకు కలిగేటటువంటి ఫలితాలు ఉన్నాయో అవి సంపూర్ణంగా లభించవు. మరి అయితే ఏంటి, ఒకవేళ మీకు రవి మహాదశ జరుగుతోంది, రవి బాగుంటే పర్వాలేదు, రవి బాగలేడు అనుకోండి, ప్రతి ఆదివారం నాడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందు లేచి సూర్యుడికి
సూర్య నమస్కారాలు చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. అలాగే బెల్లం పరమాన్నం చేసి నైవేద్యం పెట్టి మీ కుటుంబంలో వాళ్ళందరూ కూడా స్వీకరించండి. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఒక సూచన ఏంటంటే, ఈ ఒకవేళ రవి మీకు అనుకూలంగా లేని వాళ్ళు ఎవరో కూడా ఆదివారం రోజు ఈ క్షౌరకర్మలు, అది సెలూన్కి అవి వెళ్ళడం కానీ, లేదా నాన్ వెజ్ తినడం కానీ, ఇలాంటి పనులు మాత్రం చేయకండి. అది చేయడం వల్ల ఇంకొంచెం ప్రతికూల ఫలితాలు అనేవి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇలాగా ఎంతకాలం అంటే ఈ 2.5 సంవత్సరాలు కూడా మీరు ఈ విధంగా చేసుకోండి. అలాగే వీలైతే మీకు ఎక్కడైనా మీ దగ్గరలో నల్లని కుక్క కనపడితే దానికి ఆ రోజు గోధుమ రొట్టె తినిపించండి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే నేను గురుమహాదశ, చంద్రమహాదశ, చంద్రుడికి చెప్పాను, ఒకవేళ రాహుకేతులతో కలిస్తే చంద్రమహాదశ మామూలుగా బాగుంటుంది, కానీ రాహుకేతులతో కలిస్తే అంతగా ఉండవని. అలాంటి వాళ్ళు ప్రతి శనివారం లేదా శుక్రవారం మీ దగ్గరలో ఏదైనా అమ్మవారి క్షేత్రం, ముఖ్యంగా దుర్గాదేవి అమ్మవారు ఉంటే దుర్గాదేవిని దర్శించుకోండి. అలాగే మీ ఇంట్లో ఎక్వేరియం పెంచుకొని చేపలకు ఆహారం వేయండి. దానివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే గురుమహాదశ ఎవరికైతే జరుగుతుందో, శని మహాదశ ఎవరికైతే జరుగుతుందో బాగుంటే పర్వాలేదు. బాగులేని వాళ్ళు, గురుమహాదశ జరుగుతున్న వాళ్ళైతే ప్రతి గురువారం మీ దగ్గరలోని సాయిబాబా ఆలయంలో నానబెట్టిన శనగలను ప్రసాదంగా సమర్పించి సాయంత్రం భక్తులకు పంచండి. దానివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగైతే ఎవరికైతే శని మాదో జరిగి శని బాగులేడో వాళ్ళు ప్రతి శనివారం హనుమంతుడి ఆలయానికి వెళ్ళి తమలపాకులు దండ సమర్పించుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీ దగ్గరలో ఎక్కడైనా వృద్ధాశ్రమం ఉంటే వృద్ధులకి సేవ చేసుకోండి. దీనివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ఇంట్లో ఒకవేళ ఎవరికైనా కుజమాదశ జరుగుతుందనుకోండి, మీ గోచారం ఇంత బాగున్నా కూడా వృషభ రాశి వాళ్ళు ఎవరైనా కుజమాదశ జరుగుతూ ఉంటే మటుకు వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయని చెప్పాను కదా. ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి, ఎందుకంటే వీళ్ళకి గోచారం అనుకూలంగా ఉన్నా కానీ ఈ కుజమహాదశ వల్ల ఒకవేళ మీకు వృశ్చికంలో ఉంటే కుజుడు మంచి ఫలితాలు ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, వృశ్చికంలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు. అదే మేషంలో ఉన్నా కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. కానీ అదే కర్కాటకంలో ఉన్నాడు అనుకోండి కుజుడు, మిగతా ఎక్కడ ఉన్నా కూడా కుజుడు ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. వీళ్ళకి అంతగా శుభ ఫలితాలు అయితే కనిపించవు. అందుకని ఎవరికైతే కుజమాదశ జరిగి కుజుడు మీ వ్యక్తిగత జాతకంలో యోగించే పొజిషన్లో లేనప్పుడు ప్రతి మంగళవారం కేజీంపావు కందులు మీ దగ్గరలోని ఏదైనా దేవాలయానికి వెళ్ళి, అది ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అయితే మరీ మంచిది, అక్కడ దానం ఇచ్చేయండి. ఒక ఎర్రని వస్త్రంతో పాటుగా 1 కేజీంపావు కందులు ప్రతి మంగళవారం దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. లేదు, ప్రతి మంగళవారం మీ దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే ఆ గోసేవ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదు, ప్రతి మంగళవారం మీ దగ్గరలోని ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి. దీనివల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. ఇక మిగతా ఏదైతే ఉన్నదో ఈ వృషభ రాశి జాతకులకి సాధ్యమైనంత వరకు మీరు ఈ 2.5 సంవత్సరాలు మీకు అదృష్ట సమయంగానే భావించాలి. సాధ్యమైనంత వరకు మీరు దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మీరు ఎంత ప్రయత్నం చేస్తే మీకు అంత లాభంగా ఉంటుంది. ఇక తర్వాత మిథున రాశి. ఈ మిథున రాశికి జాతకులకి శని దశమంలో, రాహు భాగ్యంలో,
అలాగే గురుడు జన్మంలో, ఇక తృతీయంలో కేతువు. ఈ 2.5 సంవత్సరాలు వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, ఏదైతే దశమంలో శని కానీ, భాగ్యంలో రాహువు కానీ, అలాగే జన్మంలో గురుడు కానీ, వీళ్ళకి అంతగా శుభ ఫలితాలు ఉండవు, అంతగా అశుభ ఫలితాలు ఉండవు. సాధారణంగానే ఉంటుంది గోచారం. అంటే పెద్దగా ఇబ్బంది పెట్టడు, అలాగని పెద్దగా లాభాలు కూడా కలిగే సూచనలు అయితే కనిపించట్లేదు. అయితే ఇదే మిథున రాశి జాతకులకు కానీ, గురు మహాదశ కానీ, శని మహాదశ కానీ, లేదా బుధ మహాదశ కానీ, గురు మహాదశ కానీ, శని మహాదశ కానీ, బుధ మహాదశ కానీ జరుగుతూ, గురు మహాదశ జరుగుతోంది అనుకోండి, ఒకవేళ గురువు మీ జాతకంలో మీనంలో కానీ, కర్కాటకంలో కానీ, లేదా ధనుస్సులో కానీ, లేదా మేషవృశ్చికాల్లో కానీ ఉంటే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి, కొంచెం ఎక్కువగా కలుగుతాయి. అదే గురుడు మకరంలో ఉన్నాడు అనుకోండి, కొంచెం ఫలితాలు అశుభ ఫలితాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. అలాగే శని మకరంలో కానీ, కుంభంలో కానీ, తులలో కానీ, లేదా మిథునంలో కానీ, కన్యలో కానీ, వృషభంలో కానీ ఉన్నాడు అనుకోండి, మీకు ఈ గోచార సమయంలో మంచి ఫలితాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. అదే శని మీనంలో కానీ, లేదా మేషంలో కానీ, లేదా సింహంలో కానీ ఉన్నాడు అనుకోండి, మీకు కొంచెం అశుభ ఫలితాలు ఎక్కువ కలిగే అవకాశం ఉంది. ఇక బుధుడు కన్యలో ఉన్నా, లేదా మిథునంలో ఉన్నా, లేదా తులలో ఉన్నా, లేదు మకరంలో ఉన్నా మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అదే బుధుడు మీనంలో కానీ, లేదా ధనుస్సులో కానీ ఉన్నాడు అనుకోండి, కొంచెం అశుభ ఫలితాలు కలిగే సూచనలు ఎక్కువైతే కనపడుతున్నాయి. అయితే ఇది చూసుకోండి ఒకసారి. నేను చెప్పిన ఈ గ్రహాల పొజిషన్ ఎలా అయితే ఉందో, ఇప్పుడు ఒకవేళ మకరంలో గురుడు ఉన్నాడు అనుకోండి, కానీ మీ లగ్నానికి అది ఏ 6వ స్థానమో, 8వ స్థానమో, 12వ స్థానం అయ్యి అక్కడ నీచలో గురుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీకు మళ్ళీ అశుభ ఫలితాలు కలిగే సూచనలు తక్కువ, మీకు శుభ ఫలితాలు ఎక్కువ కలుగుతాయి. అంటే ఈ లగ్నాన్ని బట్టి కూడా మనం విశ్లేషించుకోవాలి. అందుకే నేను పదే చెప్పేది ఏంటంటే, ఒకసారి మన వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని, మన వ్యక్తిగత జాతకంలో ఏ గ్రహం దశ జరుగుతుంది, ఆ గ్రహం మన జాతకంలో ఏ విధంగా బలవంగా ఉంది, ఆ గ్రహానికి ఉన్న బలం ఎంత, దాన్ని బట్టి ఈ గోచారం మనకి అనుకూలంగా ఉంటే ఎంతవరకు మనకు అనుకూలిస్తుంది, లేదా ప్రతికూలంగా ఉంటే ఎంతవరకు ప్రతికూలంగా ఉంటుంది అన్న బట్టి, దాన్ని బట్టి మనం పరిహారం చేయించుకుంటే మనకి మంచి ఫలితాలు, శుభ ఫలితాలు ఎక్కువ కలిగే అవకాశం అయితే ఉంటుంది. అందుకని పదే నేను చెప్పేది ఏంటంటే, గోచారం బాగున్నా బాగోలేకపోయినా బాగుందని ఆనందపడిపోవద్దు, బాగోలేదని కృంగిపోవద్దు. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఈ గోచారాన్ని అన్వయించుకుంటేనే అప్పుడు మనకి మన జాతకంలో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ముందుకు సాగవచ్చు. ఆ సూచనలు అప్పుడు మనం ఆ సూచనల ప్రకారం ముందుకు వెళ్తే ఏం చేసుకోవాలి అని తెలుసుకొని దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది. సరే, ఇక ఈ కర్కాటక రాశి వాళ్ళకి చెప్పాను. ఒకవేళ గురు మహాదశ కానీ, మీకు శని మహాదశ కానీ, బుధ మహాదశ కానీ జరిగితే బాగుంటుంది. లేదు ఒకవేళ ప్రతికూలంగా ఉందనుకోండి, ఏం చేసుకోవాలంటే, గురు మహాదశ జరుగుతున్న వాళ్ళకి బాగోలేకపోతే ప్రతి గురువారం నాడు సాయిబాబా మందిరంలో మీరు శనగలు ప్రసాదంగా పంచిపెట్టుకోండి. ఇంకా లేదు, ఈ కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఇంకా అంటే సాయిబాబా ఆలయానికి దర్శనానికి అవ్వట్లేదు అంటే, గురువారం నాడు ఏదైనా ఒక పసుపు రంగు స్వీట్ని మీ దగ్గరలో చిన్నపిల్లలు ఉంటారు కదా, మీ చుట్టుపక్కల ఎక్కడైనా చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆ చిన్నపిల్లలకి ఒక కనీసం 6 పిల్లలకి ప్రతి గురువారం పసుపు రంగు స్వీటు, అంటే లడ్డు కానీ ఏదైనా, లేకపోతే మైసూర్ పాక్ కానీ ఏదో ఒకటి పసుపు రంగు స్వీట్ని పిల్లలకి, మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలకి పంచండి. ఇది కూడా మీకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే
శని ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటే ప్రతి శనివారం నాడు హనుమంతాలయానికి వెళ్ళండి. హనుమంతుడికి తమలపాకులు దండ సమర్పించుకోండి. లేదు ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసి పత్రాలు సమర్పించుకోండి. అలాగే ప్రతి మాస శివరాత్రి రోజు వీలైతే మీ దగ్గరలోని శివాలయానికి వెళ్ళి అక్కడ శనికి తైలాభిషేకం చేయించుకోండి. ఇక ఎవరికైతే బుధమహాదశ జరుగుతూ బుధుడు అనుకూలంగా లేడో వాళ్ళకి ప్రతి బుధవారం నాడు మీ దగ్గరలోని గణపతి ఆలయానికి వెళ్ళి దర్భలు సమర్పించుకోండి. 11 దర్భలు సమర్పించండి గణపతికి. అలాగే ప్రతి నెలలో వచ్చి చవితి ఏదైతే ఉందో, ఇది పౌర్ణమి తర్వాత వచ్చే చవితి, ఆ చవితి నాడు ఉండ్రాలు చేసి గణపతికి నైవేద్యంగా పెట్టండి. దీనివల్ల మంచి ఫలితం కలుగుతుంది. అలాగే మీ దగ్గరలో ఏదైనా అవకాశం ఉంటే గోశాలకు వెళ్ళి ప్రతి బుధవారం నాడు గోసేవ చేసుకోండి. గోవుకి ఆహారం తినిపించే ప్రయత్నం చేయండి. లేదు క్రమం తప్పకుండా ప్రతి నెల మీ దగ్గరలోని ఏదైనా గోశాలకి కానీ లేదా తీర్థక్షేత్రాలను కానీ గో ఆహార నిమిత్తం ఎంతో కొంత మీ శక్తికి తగ్గ అమౌంట్ని పే చేసి అక్కడ ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ గోవుకు ఆహారం సమర్పించే ప్రయత్నం అయితే చేయండి. ఇది కూడా మీకు మంచి ఫలితాలు కలిగిస్తుంది. అయితే ముఖ్యంగా ఏంటి అంటే ఇది ఎలాగా అంటే అంతా కూడా ఉద్యోగస్తులకు కానీ లేదా ఎవరైతే అవివాహితులు కానీ లేదా విద్యార్థులు అంటే సాధారణంగానే ఉంటుంది. ఒకవేళ బాగుంటే చెప్పాను కదా శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయని. అంటే పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉండవు. మీరు అనుకున్నవి అంతా కూడా సాఫీగా గడిచిపోతుంటుంది. ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది 2.5 సంవత్సరాల కాలం. అలాగే ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కానీ గృహయోగం బలంగా ఉందనుకోండి, ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యన గృహయోగం కలిగే ఛాన్స్ ఉంది. లేదు నెక్స్ట్ 2026 జూలై నుంచి 2027 మార్చి లోపు గృహయోగం ఈ మిథున రాశి జాతకులకి ఎవరికైతే వీళ్ళకి అవకాశం ఉన్నది. మిథున రాశి జాతకులకి. ఇక తర్వాత కర్కాటక రాశి జాతకులకి మీకు అష్టమంలో రాహువు, భాగ్యంలో శని, అలాగే వ్యయంలో గురుడు. ఈ విధమైన గోచారం మీకు గోచార రీత్యా చూస్తే మీకు కర్కాటక రాశి జాతకులకి ఈ గోచారం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. మీకు గోచార రీత్యా చూస్తే ప్రతికూల ఫలితాలే ఎక్కువ. అయితే ఒకవేళ మీకు గురుమాదశ కానీ కేతుమాదశ కానీ జరుగుతుంది అనుకోండి, ఈ విపరీత ఫలితాలు ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా గురువు మీనంలో కానీ ఉన్నాడు అనుకోండి, లేదా మకరంలో ఉన్నాడు అనుకోండి, లేదు వృషభంలో ఉన్నాడు అనుకోండి, మీకు ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కేతుమాదశ జరుగుతూ ఆ కేతువు కానీ శని క్షేత్రాల్లో ఉన్నాడు అనుకోండి, అంటే మిథునంలో కానీ కన్యలో కానీ వృషభదల్లో కానీ మకర కుంభాల్లో కానీ కేతు ఉంటే మీ వ్యక్తిగత జాతకంలో కేతుమాదశ జరుగుతూ ఉంటే కూడా మీకు ప్రతికూల ఫలితాలు ఇంకొంచెం ఎక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కేతుమాదశ జరిగి నేను చెప్పినట్టు ఇప్పుడు ఒకవేళ మీ జాతకంలో కానీ కేతు ఉంటే మీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. 2.5 సంవత్సరాలు మీకు తెలియని ఆకస్మిక సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఆకస్మిక సంఘటనలు కూడా మీకు ఎక్కువగా నష్టం కలిగించేవే జరుగుతాయి. మీ వ్యక్తిగతంగా కానీ, మీ ఉద్యోగపరంగా కానీ, మీ గృహపరంగా కానీ, మీ చుట్టూ ఇంట్లో కానీ కూడా ఎక్కువ ప్రతికూల ఫలితాలు కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి వీళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళు ఏం చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఈ కేతుమాదశ జరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాళహస్తిలో కానీ లేదా ఎక్కడైతే ఈ రాహు
కేతు సర్పదోషం పూజ చేస్తారు కదా, ఆ పూజ చేయించుకోవడం చాలా మంచిది. ఈ కేతు మాదశ జరిగిన ముఖ్యంగా ఈ 2.5 సంవత్సరాల్లో కనీసం సంవత్సరానికి ఒకసారైనా తప్పకుండా చేయించుకోండి. అది కూడా సతీ సమేతంగా వెళ్ళి చేయించుకోండి. దానివల్ల కొంచెం మీకు ఉపశమనం కలుగుతుంది. లేదంటే ఆకస్మిక సంఘటనలు, కొంచెం దురదృష్టకరమైన సంఘటనలు మీ జీవితంలో సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలాగే ఈ కేతుమాద జరుగుతున్న వాళ్ళు ప్రతి బుధవారం క్రమం తప్పకుండా గణపతి దర్శనం చేసుకోండి, గణపతిని ఆరాధించండి, గణపతికి ఉండ్రాలు నైవేద్యంగా సమర్పించండి, అలాగే దర్భలు సమర్పించుకోండి, గణపతి అష్టోత్తరం చదువుకోండి. లేదు ప్రతి బుధవారం నాడు గోసేవ చేసుకోండి. దీనివల్ల కొంచెం ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటుగా రాహుకేతు సర్పదోష నివారణ పూజ ఏదైతే ఈ 2.5 సంవత్సరాలు కనీసం సంవత్సరానికి ఒకసారైనా వెళ్ళి చేయించుకోండి. లేదు అంటే ఇబ్బంది పడతారు. ఇక ఎవరికైతే శుక్రమాదం జరుగుతోందనుకోండి, ఈ కర్కాటక రాశి జాతకులకి శుక్రమాదం జరుగుతూ ఆ శుక్రుడు కానీ వృషభంలో కానీ తొల్లో కానీ లేదా మీనంలో కానీ ఉన్నాడు అనుకోండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మీకు గోచారం వ్యతిరేకంగా ఉన్నా కానీ మీరు భయపడక్కర్లేదు, మీకు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఈ కర్కాటక రాశిలో ఎవరికైనా బాగుంది అంటే శుక్రమాదశ జరుగుతున్న జాతకులకి మాత్రమే ఇది యోగిస్తుంది. ఎవరైతే కర్కాటక రాశిలో శుక్రమాదశ జరుగుతున్న జాతకులు ఉన్నారో వాళ్ళకి ఈ 2.5 సంవత్సరాలు కూడా ఫలితాలు గోచారంగా లేకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. అదే ఒకవేళ శుక్రుడు కన్యలో ఉన్నాడు అనుకోండి, నీచలో, అప్పుడు మీకు కొంచెం శుభ ఫలితాలు తగ్గే అవకాశం ఉంది, కానీ అంతగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఉండవు. అలాగే ఎవరికైతే శనిమాదశ జరుగుతోందో, శనిమాదశ జరుగుతున్న జాతకులకి కూడా ఈ కర్కాటక రాశి జాతకులకి కొంచెం ఇబ్బందికర పరిస్థితులే. ముఖ్యంగా ఆ శని మేషంలో ఉన్న, లేదు గురుక్షేత్రాలైనటువంటి ధనుస్సు కానీ మీనంలో కానీ లేదా వృశ్చికంలో కానీ ఉన్నాడు అనుకోండి, మీకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. అందుకని మీరు ప్రతి శనివారం నాడు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి హనుమంతుడికి ముఖ్యంగా తమలపాకులు దండ సమర్పించుకోండి. అలాగే లేదు ప్రతి శనివారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి. అలాగే కార్తీక మాసంలో కానీ లేదా ప్రతి మాస శివరాత్రి ఏదో మాస శివరాత్రి రోజు కానీ లేదా కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం కానీ రుద్రాభిషేకం చేయించుకోండి ఇంట్లో సతీ సమేతంగా. దానివల్ల కొంచెం మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఇక ఈ కర్కాటక రాశిలో ఎవరికైతే బుధమాదశ జరుగుతుందో, ఒకవేళ బుధుడు మీకు మిథునంలో కానీ కన్యలో కానీ లేదా వృషభంలో కానీ మకరంలో కానీ ఉంటే మీకు ఫలితాలు మంచి ఫలితాలు ఉంటాయి. అదే బుధుడు కానీ మీనంలో కానీ ఉండి మీకు బుధమాదశ జరుగుతుంటే మీకు కూడా ప్రతికూల ఫలితాలు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీకు ప్రతికూలంగా ఉంటే బుధుడు, మీరు కూడా ప్రతి బుధవారం నాడు ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ తులసి ఆకులను విష్ణుమూర్తికి సమర్పించుకోండి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోండి. అలాగే ప్రతి బుధవారం గోసేవ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు కొంచెం మంచి ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉన్నది. ఇక ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ 2.5 సంవత్సరాలు చెప్పాను కదా అశుభ ఫలితాలు కొంచెం ఎక్కువ ఉంటాయని, వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు అంటే గోచారం రీత్యా మంచి ఫలితాలు కలగాలి అంటే ముఖ్యంగా వీళ్ళు ఏదైతే శని గురువుకి పరిహారాలు పాటించండి. ముఖ్యంగా శని స్తోత్రం ప్రతి శనివారం శని స్తోత్రాలు చదువుకోవడం కానీ, అలాగే కనీసం నెలకు ఒకసారైనా శనికి తైలాభిషేకం
మహాశివరాత్రి వస్తుంది కదా, మహాశివరాత్రి రోజు లేదా ఏదో ఒక శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఎవరైనా అనాథలకు పిల్లలకు కానీ లేదా వృద్ధులకు కానీ లేదా ఎవరైనా అవసరాల్లో ఉంటారో మీకు చేతనైనంత సహాయం చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు ఇంకొంచెం మంచి ఫలితాలు, మీకు కలిగే అశుభ ఫలితాలు తీవ్రత తగ్గి మంచి ఫలితాలు పెరిగే అవకాశం ఉంటుంది. సరే, ఇక నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిసే ప్రయత్నం చేయండి. నేను చెప్పిన ఈ పరిహారాలు చేసుకుంటే ఈ 2.5 సంవత్సరాలు మీకు మరిన్ని మంచి ఫలితాలు కలగాలని ఆ భగవంతుని వేడుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.